టమాటా, ఆనపకాయ, ఉల్లిపాయ కూర అండి. నేను మీ నాగలక్ష్మిని 2 రెసిపీలతో మీ ముందుకు వచ్చేసాను. ఒకటి ఏంటంటే టమాటా, ఉల్లిపాయ ముక్కలు చేసేసి ఆ కూర, అది వీడియోలో చూపించాను. అది కూడా పెద్ద చెప్పేది ఏం లేదు. అదేంటంటే తెరమతలో వేసేయటం, అవి మగ్గాక ఉప్పు కారం వేసుకోవటం, కొత్తిమీర వేసుకోవడం, కరివేపాకు వేసుకోవడం, అంతే. అది బాగుంది. అలా చేసినా కూడా అది ఏం చేయాలి, చిన్న కుక్కర్ ఉందండి, ఇంత కుక్కర్లో వేసేసి తెరమాత వేసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి మూత పెట్టేశాను. 3 విజిల్స్ రాగానే కట్టేశాను. కూర అయిపోయింది. ఎవరైనా ఈజీగా బ్యాచిలర్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ ఈజీగా చేసుకోవచ్చు. సరేనా? కొబ్బరి అన్నం కూడా చేశానండి. రాత్రి కొబ్బరి అన్నం చేశాను. కింద వాళ్ళు వినాయకుడు నిలబెట్టారు. దానిలోకి మీకు ఏమన్నా ప్రసాదాలు చేసిస్తే ఇవ్వండి మేడం అంది. సరే అని నేను కొబ్బరి అన్నం చేసి ఇచ్చాను. కొబ్బరి అన్నం ఎలా చేయాలంటే, అన్నం ముందుగా వండేసుకోవాలి. ఎలక్ట్రిక్ కుక్కర్లో వండాను. 2 గ్లాసులు పోసాను. పోసి అన్నం వండేసాను. ఉప్పు వేసేసాను. రవ్వంత పసుపు వేయాలండి. అందులో పసుపు వేసి కలిపేసి పెట్టాను. పెట్టి తర్వాత దీంట్లో వేసేయాలి, బేసిన్లో వేసేసేయాలి అన్నాన్ని. లేకపోతే గడ్డగట్టి ఇలా ఉంటుంది. అలా కాకుండా అంత బేసిన్లో వేసేయండి. అప్పుడు పొడి పొడి ఆడుతూ ఉంటుంది. అది అయ్యాక తెరమాత వేయండి. పులిహార తెరమాత వేయాలి. అంటే ఎక్కువ వేయాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. శనగపప్పు, మినపప్పు వేయండి. తర్వాత ఇవి ఉంటాయే వేరుశనగపప్పులు వేయండి. తర్వాత జీడిపప్పులు వేయించండి. ఇవన్నీ వేసాక ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసి వేయించి కరివేపాకు, ఇంత కరివేపాకు వేయండి. కరివేపాకు వేసి అన్నీ వేయించేసి కొబ్బరి వేసేయండి. కొబ్బరి 2 కాయలు తురిమానండి. కొంచెం పెద్ద కాయలు తురిమితే అంత కొబ్బరి వచ్చింది. అది వేయించేసేయండి. మరీ వేయించక్కర్లేదు, ఊరికే పచ్చివాసన పోయేటట్టు అలా 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 అనేసి వేసేసేయండి. ఎందులో వేయాలి, బేసిన్ ఉంది కదా, అన్నం బేసిన, అందులో వేసేసేయండి. లేకపోతే తిరగమాత వేయించేసి ఫస్ట్ పోసేయండి. కాస్త నెయ్యి వేసేసి కొబ్బరి, కరివేపాకు అవన్నీ వేయించేసి వేయండి. మీ ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. అలా చేస్తే తెరమాత గింజలు ఎప్పటికో కానీ మెత్తపడవు, చక్కగా ఉంటాయి. కరకరలాడుతూ నోటి కిందకు వచ్చి బాగుంటాయి. అది కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అంటూ చేసుకోండి. చివరి వరకు వీడియో చూడండి. కొబ్బరి అన్నం మీరు కూడా తయారు చేసుకోండి. బాయ్. ఆనపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు తిరగమాత వేద్దాం. సరేనా? అది చిన్న కుక్కర్ అండి, బుల్లి కుక్కర్. దీనిలో పెట్టేసి తిరగమాత వేసేసి ఇందులో పెట్టేద్దాం, మూత పెట్టేద్దాం. ఉప్పు, పసుపు, కారం, తిరగమాత వేసాను. కొంచెం కరివేపాకు వేస్తాను, వేసేసి మూత పెట్టేద్దాం. కరివేపాకు వేసాను, మూత పెట్టేద్దాం. కుక్కర్లో పెట్టాను. 3 విజిల్స్ రాగానే కట్టేశాను. అది చూసారా, ఆనపకాయ, టమాటా, ఉల్లిపాయ కుక్కర్లో పెట్టాను. అది కుక్కర్ వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో కూర. అంతే, అయిపోతుంది. ఈజీగా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఆ కుక్కర్లో అన్నీ వేసేసి తెరమాత వేసేసి కరివేపాకు వేసేసి కుక్కర్లో పెట్టారనుకోండి, ఇలా అయిపోతుంది. అన్నీ ఉడికిపోతాయి. ఈజీగా చేసేసుకోవచ్చు. కూర కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్. ఇది అన్నం అండి. అన్నంలో తెరమాత వేయాలి, పులిహార తెరమాత. అంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసేసి అది అన్నంలో వేసేసేయాలి. వేసేసి తర్వాత ఇదిగోండి, ఇందులో జీడిపప్పు, వేరుశనగపప్పు వేయించేసి కరివేపాకు వేసేసి అందులో కొబ్బరి వేసేసేయటమే.
కొబ్బరి వేసేసి ఇది అన్నంలో వేసేయటమే, అంతే. కొబ్బరి అన్నం రెడీ. లాస్ట్లో ఒక నిమ్మకాయ పిండండి. అదిగోండి, కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు తెలియదని కాదు, నా పద్ధతిలో నేను చేశాను, చూడండి. మా కింద గణేషుని పెట్టారు, పెద్ద గణేష్ పెట్టారు మా బ్లాకులో. వాళ్ళు ప్రసాదం అడిగాను, ఏమన్నా ప్రసాదం చేసేవనా అండి అంటే ఆవిడ అన్నారు, సరే ఏదో ఒకటి చేసేవాడిని అంటే నేను కొబ్బరి అన్నం చేసి ఇస్తున్నాను అనమాట ఈరోజు. అది ప్రసాదం వాళ్ళకనమాట. కింద అందరికీ కప్స్లో పెట్టి ఇస్తారు వాళ్ళు నైవేద్యం పెట్టాక. సరేనా అండి, బాయ్.